అరచేతిలో నన్ను నీవు చెక్కి ఉన్నావు, నీ అరచేతితో నన్ను కప్పి మహిమ చూపినావు. అరచేతిలో నన్ను నీవు చెక్కి ఉన్నావు, నీ అరచేతితో నన్ను కప్పి మహిమ చూపినావు. మనుషులెందరో విడచి మరచిన మరువలేదు విడువలేదు మహారాజు నీవేగా. మనుషులెందరో విడచి మరచిన మరువలేదు విడువలేదు మహారాజు నీవేగా. వందనాలయా యేసయ్యా, ఆరాధించెద నిన్నయ్యా. వందనాలయా యేసయ్యా, గణపరచెదను నిన్నయ్యా. గతకాలమంతా కాచావు దేవా, ఈ నూతన వత్సరమును ఇచ్చావు ప్రభువా. గతకాలమంతా కాచావు దేవా, ఈ నూతన వత్సరమును ఇచ్చావు ప్రభువా. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో తండ్రి అయిన దేవాది దేవునికి నిత్యము స్తుతియు స్తోత్రములు, మహిమయు ఘనతయు ప్రభావములు యుగయుగములు ప్రభువునకే చెల్లునుగాక. ఆత్మీయులారా, బాగున్నారు కదా? మరొక పర్యాయము మనం ఇలాగున కలిసి దేవుని మహోన్నతమైన నామాన్ని గొప్ప చేసే కృపాభాగ్యం దేవదేవుడు మనకు అనుగ్రహించున్నారు. దయగలిగిన ఆయన ఆత్మచేత సమభూమి గల దేశమున ప్రభు మనలందరినీ నడిపించునుగాక. ఆమె నేటి దినాన వాక్య ధ్యానం కొరకైన భాగము ద్వితీయోపదేశ కాండము 12వ అధ్యాయము 1 నుండి 19 వరకున్న వచనాలను మనము ధ్యానం చేయబోచున్నాం. 19వ వచనం, నీవు నీ దేశములోనున్న నీ దినములన్నిటను లేవీయులను విడవకూడదు సుమి. ప్రార్థన. మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, కృపగల దేవా, స్తోత్రాలు. చదువుబడి ఉన్న ఈ వాక్యము మీది. వినుచున్న వారందరూ మీ వారు. మీ దాసుడనైన నన్ను పూర్ణముగా మరుగు చేసి మీ దైవస్వరమును వినిపింపచేయండి. మీ రాకడ కొరకు, మీ రాజ్యం కొరకు సిద్ధం చేయండి. సియోనులో నుండి మీ కృపాహస్తం మా అందరికీ తోడై వచ్చును గాక. మేలు చేత నడిపించమని యేసయ్య మహోన్నతమైన నామంలోనికి ప్రార్థించిన మనవులన్నీ పొందియున్నామని నమ్ముచున్నాము మా పరమ తండ్రి. ఆమెన్. ఆత్మీయులారా, ఈ 12వ అధ్యాయాన 19 వచనాలలో దేవుడు ఇశ్రాయేలీయులతో వారు వాగ్దాన దేశానికి వచ్చిన తరువాత చెయ్యవలసిన పనులు, చెయ్యకూడని పనులు చేస్తూ విడిచిపెట్టకుండా, వింటున్నారా? చేస్తూ విడిచిపెట్టకుండా ఉండవలసిన విషయాలు బోధిస్తూ ఉన్నారు. సరియే. ఆంతర్యం ఏంటి? ఇశ్రాయేలుతో ప్రభు మాట్లాడుచున్నారు. 2వ వచనం 12:2, మీరు స్వాధీనపరచుకొనబోవు జనులు, మీరు స్వాధీనపరచుకున్న జనములు గొప్ప పర్వతముల మీదనేమి మెట్టల మీదనేమి పచ్చని చెట్లన్నిటి క్రిందనేమి ఎక్కడైతేనే తమ దేవతలను పూజించినో ఆ స్థలములన్నింటిని నిర్మూలన చేయని అంటారు. అంటే పిల్లరా, మరి మన సందర్భాన్ని కూడా గుర్తు చేసుకోవాలి. దేవాది దేవుడు ఎవరితో ఈ మాట చెప్పుచున్నారు? తన పిల్లలైన ఇశ్రాయేలు వారితో ఈ మాట చెప్పుచున్నారు.
మీరు వాగ్దాన దేశానికి వెళ్ళిన తర్వాత ఆ కనానులో 7 జాతుల ప్రజలు ఉన్నారు. ఈ 7 జాతుల ప్రజలలో వారు పచ్చని ప్రతి చెట్టు క్రింద వారు విగ్రహారాధన చేశారు, ప్రతి చోట. అయితే మీరు ఆ ప్రాంతంలోకి వెళ్ళిన తర్వాత అలాగున మీరు ఉండకూడదు. ప్రియులారా, వింటున్నారా? అలాగున మీరు ఉండకూడదు. మీరు సృష్టికర్త అయిన దేవుని చేత నడిపించబడ్డారు గనక మీరు ఆ జీవము కలిగిన దేవుణ్ణి మీరు సేవించాలి. కనుక యెరూషలేము మీకు ఆరాధన స్థలమై ఉన్నది కనుక ఆ ఆరాధన స్థలములోనే మీరు ప్రభువుని ఆరాధించండి. ఆరాధన స్థలములోనే ఆరాధించండి, అక్కడికి మీరు వెళ్ళండి, అక్కడ మీరు ఉండండి అంటూ దేవుడు తన ప్రజలైన వారితో ఈ మాటలు చెప్పారు. ప్రియులారా, ఇక్కడ నుండి నేను ఒక మాట తీసుకుంటున్నాను. అంటే తన పిల్లలైన వారు ఇజ్రాయేలు కనాను దేశంలోకి వెళ్ళిన తర్వాత ఆ కనానీల యొక్క హేయకృత్యములలో వీరు చేర్చబడకూడదు అనేదే దేవుని యొక్క ముఖ్య ఉద్దేశం. దేవునికి స్తోత్రం. ఆ ప్రకారంగానే దేవుడు వారిని అటువైపునకు మీరు వెళ్ళొద్దు అంటూ వారికి హెచ్చరికను జారీ చేశారు. అయితే ఏం చేయాలి మరి? దేవుని ఆరాధన స్థలానికే మీరు రావాలి, అక్కడే మీ మొక్కుబడులు చెల్లించాలి, అక్కడే మీ అర్పణలు అర్పించాలి. మీరు దహన బలి, సమాధాన బలులను ఏర్పరచబడిన ప్రతిష్ఠించబడిన స్థలంలోకి వచ్చి అక్కడ దేవుని ఆరాధించి మీ భాగములను ప్రతిష్టార్పణములను చెల్లించండి అంటూ మాట్లాడుతున్నారు. చెయ్యకూడని పని చెప్పారు, చెయ్యవలసిన పని చెప్పారు, ఇంకా చేస్తూ ఉండవలసిన పని కూడా ఒకటి చెప్పారు. చేస్తూ చూడండి, ఇప్పుడు 19వ వచనం చదివాం కదా. నీవు నీ దేశములోనున్న దినములన్నింటను లేవీయులను విడువకూడదు సుమి అంటున్నారు. నిజానికి 12 గోత్రాలలో లేవీయులది ఒక గోత్రం. రూబేను, షిమియోను తర్వాత లేవీ గోత్రం. లేవి అనగానే హత్తుకునుట అని అర్థమని మనమందరం ఎరిగిన వారము కదా ప్రియులారా. అయితే ఈ లేవీలను విడవవద్దు సుమి అంటున్నారు. ఎందుకు లేవీలను విడవద్దు అంటున్నారు? ఎందుకు లేవీలను విడవద్దు అంటున్నారంటే ప్రియులారా, ఈ లేవీలకు వాగ్దాన దేశంలో భూభాగాన్ని అనగా స్వాస్థ్యముగా వీరికి ఏమీ ఇవ్వలేదు. చూడండి, దేవుని వాక్యంలో నుంచి యెహోషువ గ్రంథంలో లేవీలు నివసించడానికి పురమే తప్ప వారికంటూ ఏ విధమైన భూభాగము కానీ ఏమీ ఇవ్వలేదు. చూడండి, యెహోషువ గ్రంథం 14వ అధ్యాయము 4వ వచనం నేను చదువుచున్నాను. యోసేపు వంశస్థులకు మనష్షే, ఎఫ్రాయిములు 2 గోత్రములు వారు నివసించుటకు పట్టణములను, వారి పశువులను, వారి మందలకును పట్టణముల సమీప భాగములు మాత్రమే గాక లేవీలకు ఆ దేశమున ఏ స్వాస్థ్యము ఇయ్యలేదు. దేవునికి మహిమ కలుగునుగాక. లేవీలకు ఏ స్వాస్థ్యాన్ని కూడా ఇవ్వలేదంట. ఆత్మీయులు ఒకసారి అర్థం చేసుకుందాం. అంటే ఇప్పుడు లేవీలకు భాగం ఏముంది? ఏమీ లేదు. స్వాస్థ్యం ఏముంది? ఏమీ లేదు. దేవుడే వారి యొక్క స్వాస్థ్యం, దేవుడే వారి యొక్క భాగం. అంటే ఇప్పుడు లేవీలు దేవునికిని మనుషులకును మధ్యవర్తిత్వము చేయుచు వారు పరిచర్య చేయవలసిన వారునై ఉన్నారు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆత్మీయులారా, ఇప్పుడు లేవీయులు అనగా యాజకత్వము చేసేటువంటి యాజకులు.
లేవీలు అనగా యాజకత్వం చేసేటువంటి యాజకులునై ఉన్నారు. అయితే ఈ యాజకత్వం చేయుచున్నటువంటి ఈ సందర్భంలో లేదా ఈ ప్రక్రియలో వారు మందిరాన్ని కాపాడాలి. వింటున్నారు పిల్లలు? వారి పనులు ఎలా ఉంటాయంటే మందిరాన్ని కాపాడాలి. మందిరం యొక్క క్షమించండి, బాగోగులను వారు కనిపెట్టాలి. వింటున్నారా? మందిరాన్ని చూడాలి, మందిరపు క్రమాన్ని చూడాలి, మందిరం యొక్క బాగోగులను కనిపెట్టాలి. అంత మాత్రమే కాదు, ఇప్పుడు ఈ ప్రజలు ఉన్నారే ఇశ్రాయేలీలు, వీరి విషయమై దేవుని సన్నిధిలో నిరంతరము వీళ్ళు పరిచర్య చేయాలి. అంటే ఉదాహరణకు బలి అర్పణ, దహన బలి, నైవేద్యం, పండుగ సందర్భంలో అర్పణలు, ఇవన్నీ ఎవరు చేయాలి? లేవీలే చేయాలి. వింటున్నారు పేరా? లేవీలే చేయాలి. అంటే లేవీలు దేవుని మందిరాన్ని కాపాడుటయే కాక ఇశ్రాయేలు ప్రజల విషయమై ప్రతి దినం దేవుని సన్నిధిలో వీరు అర్పణలు అర్పించాలి. మందిరమును ఒక చోట నుంచి మరో చోటకు మొయ్యవలసి వస్తే ప్రత్యక్ష గుడారాన్ని దాన్ని వీరే మొయ్యాలి. వీళ్ళే మరలా నిర్మాణం చేయాలి. వాగ్దాన దేశంలోకి వచ్చాక ఇక గొడవ లేదనుకోండి. అంటే లేవీనికి పరిచర్య ఎంత ఉందో చూడండి. తన కుటుంబ విషయమై ప్రభు దగ్గర విజ్ఞాపన చేయాలి, ఇశ్రాయేలీల విషయమై విజ్ఞాపన చేయాలి, మందిర క్రమాన్ని జరిగించాలి, మందిరంలో పరిచర్య జరిగించాలి. ఒకవేళ మందిరం మరో చోట వేయవలసి వస్తే అక్కడికి వెళ్ళాలి, ఈ మందసాన్ని మోయాలి. అంటే ఈ లేవీయుడికి పూర్తి పనంతా జీవము కలిగిన దేవుడే. ఆమేన్. దేవుడే వీరి స్వాస్థ్యము, దేవుడే వీరి భాగమునై ఉన్నారు కనుక వీరికి స్వాస్థ్యం ఏది లేదు కనుక ఇశ్రాయేలుతో ప్రభు చెప్పిన మాట ఏంటంటే మీరు లేవీలను విడవద్దు అంటారు. ఒక మాట చెప్తాను పిల్లరా, పాత నిబంధన గ్రంథంలో సౌలు మనకు బాగా పరిచయస్తుడే. ఈ సౌలును గాడిదల కొరకు వెతకడానికి వెళితే ఇక్కడ దీర్ఘదర్శి ఒక అతను ఉన్నాడు, వెళ్దామంటే నువ్వు మన దగ్గర ఏమీ లేదు వెళ్ళిపోదామంటాడు. అప్పుడు పనివాడు ఏమంటాడంటే, ఈ పనివాడు నా దగ్గర 1/2 తులము వెండి ఉంది, అది నేను నీకు ఇస్తాను, మీరు దైవజనుడు కానుక ఇవ్వండి, పదండి వెళ్దామంటారు. అప్పుడు ఆ దైవజనుడు సమూయేలు దగ్గరకు వచ్చాక సమూయేలు ఆయన అభిషేకించి దేవుని పాత్రగా మలుస్తాడు. ఓకేనా? అంటే ఇప్పుడు దైవజనుని యొద్దకు లేక దేవుని యొక్క కృప యొద్దకు నడిపించబడడానికి గల కారణం ఏంటి? ముందు పనివాడు దైవజనుడి దగ్గర నడిపించాడు, దైవజనుడు దేవుని యొద్దకు నడిపించాడు. ఆలోచించండి, ఒక బాధాకరమైన విషయం ఏంటంటే తర్వాత సందర్భంలో సౌలు మరలా ఆ పనివాని సంభాషణ ఎక్కడా లేదు. అంటే దాని అర్థం ఏంటి చెప్పమంటారు ప్రియరా? అతడు దైవజనుని యొద్దకు నడిపించబడ్డాడు, దేవుని యొద్దకు నడిపించబడ్డాడు, రాజు అయ్యాడు. మరలా పనివాని ప్రస్తావన ఎక్కడైనా ఉంది? ఇంకా పనివాడిని యొక్క ప్రస్తావన ఇంకెక్కడ లేదు, పనివాడితో సంబంధం లేదు అతనికి. ఈరోజు అనేక మంది కూడా ఎలా ఉన్నారు తెలుసా? దైవజనుని ద్వారా దేవుని యొక్క కృప యొద్దకు నడిపించబడిన తర్వాత దైవజనుని విడిచిపెట్టేసి వాళ్ళు ఎంతమంది లేరు? వింటున్నారా? దైవజనుని ధిక్కరించిన వారు ఎంతమంది లేరు? ఈరోజు ఈ మాటలు వించిన నీ జీవితంలో దేవుడు ఎందుకు ఇశ్రాయేలీయులకి ఇక్కడే కాదు పిల్లరా, ద్వితీయోపదేశకాండం 14:27 కూడా చెబుతుంది, మీరు లేవీయులను మర్చిపోవద్దు అంటారు. ఎందుకని? లేవీయుడు నీకు దేవునికి మధ్య, ఇశ్రాయేలుకి దేవునికి మధ్య పరిచర్య చేశాడు. ఆ లేవీయుడు ఎవరో కాదు, దైవజనుడే. దైవజనుడు నీకు దేవునికి మధ్యవర్తిత్వం చేస్తూ నిన్ను దేవుని పోలికలో పరిశుద్ధాత్మని ప్రమేయంతో మలచడానికి ఇష్టపడతాడు. కనుక మర్చిపోవద్దు దేవుణ్ణి, మర్చిపోవద్దు దైవజనుని, మర్చిపోవద్దు దేవుని సేవని, మర్చిపోవద్దు
మన ప్రార్థన ఆత్మీయ జీవితాన్ని మరొక ముందు కొనసాగిపోదాం. ప్రభు కృప మనకు తోడైండునుగాక. తండ్రి దేవ స్తోత్రాలు. దీవించి ఆదరించి బలపరిచి పరిశుద్ధపరచండి. కల్వరి రక్తంతో శుద్ధీకరించండి. మీ దివ్యమైన వాక్కులు మా అందరి హృదయాల్లో ఫలభరితం చేసి మేలు చేత నడిపించమని యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్.